వందల కోట్ల భారీ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిలో మరో భారీ కుంభకోణం కార్మికులు కాని తీవ్రంగా కలవరపరుస్తుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుస స్కామ్లతో వణికిపోతున్న సింగరేణిలో 1600 కోట్ల విలువ చేసే బొగ్గు మాయం చేసి సంస్థ గొంతు కోసే కుట్రకు తెరతీశారన్నారు. ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల స్కామ్ జరగడం సంస్థ మనుగడనకే ప్రమాదంలోకి నెడుతుందన్నారు. సింగరేణి అధికారిక వెబ్సైట్లు రికార్డుల్లో 7 గనుల వద్ద బొగ్గు స్టాక్ ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించకపోవడం ఈ కుంభకోణాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. పాలమూరుగడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో 35,200 కోట్ల రూపాయల పనిచేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎత్తిపోతలకు వ్యతిరేకంగా 100 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని సూటిగా అడిగారు. 27,000 కోట్లు ఖర్చు చేశారని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ అసలు కింద 52,121 కోట్లు చెల్లించామని చెప్తున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే దానికి సంబంధించిన వివరాలు విడుదల చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో ఏప్రిల్ 7న లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని, అందువల్లే పంపులు దెబ్బతిని కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం తలెత్తిందన్నారు. తెలంగాణ జల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి తెలంగాణ తగ్గిపోయిందన్నారు. ఏపీ 74% వినియోగిస్తే 25%కే తెలంగాణ పరిమితమైందన్నారు హరీష్ రావు. మలేషియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రవాస తెలంగాణ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో కేటీఆర్ దంపతులకు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మైటా అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి, ఇతర నేతలు, ఎన్ఆర్ఐలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కౌలాలంపూర్లో రేపు జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు కేటీఆర్ కుటుంబ సభ్యులతో మలేషియా వెళ్లారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులు 2.5 ఏళ్ల తర్వాత గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. కొడంగల్కి నీళ్లు వచ్చే పాలమూరు ఎత్తిపోతల పథకం పడావు పెట్టి మళ్లీ కొత్త ప్రాజెక్టు చేపట్టారన్నారు. కొడంగల్ లిఫ్ట్ వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుంది. ప్రశ్నిస్తే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ పర్యటన ఉంటే ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు రేవంత్ సర్కారును ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతుకను అణిచివేలేరని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2.5 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గో బ్యాక్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం రేవంత్ డౌన్ అని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. అక్రమ కేసులకు భయపడబోమని తేల్చి చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పడం లేదన్నారు. అలా అయితే సీఎం రేవంత్ ఎందుకు పర్యటిస్తున్నారని నిలదీస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి 27 నిమిషాల్లోనే వెనుదిరిగి వెళ్లిపోవడం సిగ్గుచేటని విమర్శించారు బీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బాసా హనుమంతనాయుడు. సీఎం వస్తున్నాడంటే వరాల జల్లు కురిపిస్తాడని అనుకున్నాం, కానీ ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం బాధాకరమన్నారు. రిజర్వాయర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పకుండా నడిగడ్డ ప్రజలను రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు.
సీఎం రేవంత్ నాగర్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. నాగర్ కర్నూలులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలను బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్లో ఎక్కించారు. బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తారు, వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దాంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ నేతలను ఫంక్షన్ హాల్లో నిర్బంధించినట్టు తెలిసింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగిస్తోంది రేవంత్ సర్కార్. సీఎం పర్యటన ఎక్కడ ఉంటే అక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మాటల్లో ప్రజాపాలన, చేతుల్లో ప్రజాస్వామ్యం కూనికి తెగపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రెండో రోజు పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. భూత్పూర్ మండలం కరిబెన్ రిజర్వాయర్ సందర్శన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ సర్పంచ్లు, మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి భూత్పూర్ పిఎస్కు తరలించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జడ్చర్ల మాజీ కౌన్సిలర్ శశికిరణ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని మహబూబ్ నగర్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ పతనానికి రేవంత్ రెడ్డి కారణం కాబోతున్నాడని మాజీ ఎమ్మెల్యే దాసోజు శ్రీనివాస్ అన్నారు. రేవంత్ రెడ్డి నయా దుర్యోధనుడని అభివర్ణించారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ విషయంలో వాస్తవాలు దాచి కేటీఆర్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. ఎలక్ట్రానిక్ చిప్స్ కంపెనీ ఏర్పాటుకు రాజేష్ కంపెనీతో అప్పట్లో ఎంఓయూ కుదిరిందని దాసోజు తెలిపారు. అయినప్పటికీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నయా పైసా లబ్ధి చేకూర్చలేదన్న విషయం గమనించాలని దాసోజు వివరించారు. రేవంత్ దావోస్ పర్యటన సందర్భంగా ఫేక్ ఎంఓయూలు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు. కడియం శ్రీహరి అవకాశవాద రాజకీయాలపై మండిపడ్డారు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కడియం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సభ్యతా సంస్కారాల గురించి కడియం శ్రీహరి మాట్లాడడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. ఉద్యమకారులపై పిస్తోలు గురిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాక మరేమవుతాడని ప్రశ్నించారు. కేటీఆర్ గురించి మాట్లాడేటప్పుడు కడియం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని స్థానికేతరుల ఓట్లను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్ డిమాండ్ చేశారు. సుమారు 40,000 మందికి పైగా స్థానికేతరుల ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటి నుంచి ఓపీ సేవలు బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. ట్రాన్స్ఫర్ల విషయంలో పారదర్శకత పాటించడం లేదని, స్పౌజ్ కోటా, ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని టీజీజీడీఏ డిమాండ్ చేస్తుంది. వైద్యుల బదిలీలు జీవో నెంబర్ 38 ప్రకారం జరగడం లేదని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా వైద్య శాఖలో జరుగుతున్న బదిలీలో అవకతవకలను నిరసిస్తూ జిల్లా జనరల్ ఆసుపత్రి ఎదుట ప్రభుత్వ డాక్టర్ల నిరసన తెలిపారు. జీవో నెంబర్ 38ని తుంగలో తొక్కి ఇష్టారీతిన బదిలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సీనియారిటీ, స్పౌస్ నిబంధనలు పాటించకుండా బదిలీలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు చంద్రవంచ గ్రామంలో ఇసుక రవాణాపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్ వాహనాలను అడ్డగించి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా గ్రామ పరిసరాల్లోని కాగ్నాబాగు సమీపంలో ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రైవేటుగా ఇసుక అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో గోల్మాల్, అభివృద్ధి పనుల్లోనూ అవినీతే. నిధులన్నీ పందికొక్కుల్లా మొక్కేస్తున్నారు. యూనివర్సిటీ పెద్దలు కూడా దొంగలతో చేతులు కలిపారు. అందరూ కలిసి అడ్డంగా మేసేస్తున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి బాగోతలపై ఎంక్వైరీ కోసం డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ నుండి రంగంపేట వరకు
ప్రతిపాదిత 6 వరుసల బ్రిడ్జిని రద్దు చేసి పాత పద్ధతిలో నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. బ్రిడ్జి నిర్మించే రాళ్లబాగు ప్రాంతాన్ని పార్టీ కార్యకర్తలతో ఆయన సందర్శించారు. రంగంపేట వద్ద కొత్తగా నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఇంటి వద్దకు 6 వరుసల రోడ్డును వేసుకోవడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కేవలం తన స్వార్థం కోసమే బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. చౌటుప్పల్ సంస్థ నారాయణపురం వెళ్లే రహదారిపై కట్టెలు ధాన్యం బస్తాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ధాన్యం తరలింపు నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లారీలు ఏర్పాటు చేసి ధాన్యం బస్తాలను తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో విత్తనాల పంపిణీలో అధికారులు గోల్మాల్ చేశారు. దుధ్యాల మండలంలో వేరుశెనగ, కందుల విత్తనాల పంపిణీలో భారీ కుంభకోణం జరిగింది. విత్తనాల పంపిణీలో అధికారులు, నాయకులు కుమ్మక్కై విత్తనాలను బ్లాక్ మార్కెట్లు తరలించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో దాదాపు ₹1 కోటి వరకు అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని మిల్లర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను మిల్లర్లు సైతం వదలడం లేదు. ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు తరలించాలంటే బస్తాకు ₹2 తీసుకోవడంతో పాటు బస్తాకు 2 కేజీల ధాన్యం కట్ చేసుకుంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. పెద్దపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం, ఓదెల మండలాల్లో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లోని ధాన్యమంతా నీటి పాలైంది. కుప్పలుగా పోసిన ధాన్యంతో పాటు గోనె సంచుల్లో నింపిన బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్ల ముందే తడిసిపోతుంటే అన్నదాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నామని, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అనంతరం ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మృగశిర కావడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాళ్లతో కూడిన వర్షం దంచికొట్టింది. నల్గొండ పట్టణంతో పాటు చండూరు మండలం తదితర మండలాల్లో వర్షం కురిసింది. జూన్ మాసం మొదటి వారం కావడంతో రైతులు తొలకరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇంతకాలం ధాన్యం కొనుగోలు ఆలస్యంతో ఇబ్బంది పడ్డ తమకు సాగుకు సకాలంలో యూరియా విత్తనాలు అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్. ప్రకృతిని కాపాడడం, అధిక సంఖ్యలో మొక్కలు నాటడం ద్వారా భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తెలంగాణతో పాటు దేశాన్ని మరింత పరిశుభ్రంగా పచ్చదనంతో నింపేందుకు అందరూ భాగస్వాములు కావాలని, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొనాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గం దాతర్పల్లి పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు మొక్కలు నాటించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. భవిష్యత్ తరాలకు మనమిచ్చే అసలైన వారసత్వం స్వచ్ఛమైన పర్యావరణమని స్పష్టం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆధ్వర్యంలో RC1 దగ్గర GM లలిత్ కుమార్, సింగరేణి అధికారులు మొక్కలు నాటారు. అనంతరం కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి జూట్ బ్యాగులతో పాటు మొక్కలను పంపిణీ చేస్తారు. బొగ్గు ఉత్పత్తితో పర్యావరణానికి హాని కలగకుండా సింగరేణి వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు GM లలిత్ కుమార్. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా 40,000 ఎకరాల్లో సుమారు 6 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
కేబీఆర్ పార్క్ మెయిన్ గేటు వద్ద పర్యావరణవేత్తలు సామాజిక కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెట్లను నరికేయడాన్ని వ్యతిరేకించారు. సిటీల్లో పచ్చదనాన్ని కాపాడాలని అభివృద్ధి పేరుతో వందలాది చెట్లను నరికివేయడం ఏంటని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలని డెవలప్మెంట్ పేరుతో సిటీని ధ్వంసం చేయొద్దని డిమాండ్ చేశారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల జీవ వైవిధ్యాన్ని కాపాడాలని కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలని కోరారు. మార్కెట్లో వంట నూనె ప్యాకెట్ల పరిమాణం వేరువేరుగా ఉండటం వలన ఏది ఎక్కువ ధర ఏది తక్కువ ధర అని పోల్చుకోవడం కష్టం. వివిధ కంపెనీలు 850 ml, 900 ml, 950 ml పరిమాణంలో నూనె ప్యాకెట్లను విక్రయిస్తున్నాయి. ఇక నుంచి వీటన్నింటినీ ఒకే సైజులోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇది వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా అమలు చేయాలని కేంద్రం సిద్ధమవుతుంది. ఈ నిర్ణయంతో కేవలం వంట నూనె నాణ్యత, స్వచ్ఛత ఆధారంగానే ఆయిల్ కంపెనీల మధ్య పోటీ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కమలం పార్టీకి రాజీనామా చేశారు. అధిష్టానం ఎంత బుజ్జగించినా వెనక్కి తగ్గకపోవడంతో ఆయన రాజీనామా లేఖను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. అయితే తమిళనాడులో ఆయన కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళక మక్కల్ కలకం, తమిళక మక్కల్ కక్షి అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఎన్నికల కమిషన్లో సమర్పించినట్లు సమాచారం. రేవంత్ సర్కార్కు రైల్వే బోర్డు షాక్ ఇచ్చింది. ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం కల్పించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏడాదిలో 160 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, ప్రభుత్వం 490 కోట్ల బకాయి ఇవ్వటం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నెల 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని రైల్వే బోర్డుకు రేవంత్ సర్కారు ప్రతిపాదన చేసింది. ఆ ప్రపోజల్ను బోర్డు నిర్మోహమాటంగా తిరస్కరించింది. ఒకవేళ ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణం కల్పించాలంటే తమకొచ్చే నష్టాలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుందని హామీ ఇస్తేనే ఈ ప్రతిపాదనను అంగీకరిస్తామని రైల్వే బోర్డు మెలికపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈసారి కూడా రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను 5.25% కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితులు, రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.